గౌరవనీయులు మన అబ్బూరి పద్మావతి గారు న్యాయశాఖలో 33 సంవత్సరాల 8 నెలల 10 రోజులు సర్వీస్ పూర్తి చేసుకొని కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఇంకా 5 సంవత్సరాల సర్వీస్ ఉండగానే స్వచ్ఛందంగా పదవి విరమణ చేసుకున్నారు. ఈరోజు ఆమె వారి భర్త గారైనటువంటి అబ్బూరి వెంకటేశ్వర గారు మన జిల్లా కోర్టు ఒంగోలులో న్యాయవాదిగా ప్రొఫెషన్ ప్రారంభించి 1992 సంవత్సరము ఏప్రిల్ మాసంలో ఆకస్మికంగా మరణించారు వాడు. అప్పుడు అబ్బూరి పద్మావతి గారికి వివాహమై సుమారు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయి ఉండొచ్చు, అంత కూడా లేదు. కానీ పిల్లల మటుకు ఆయన చనిపోయిన నాటికి 2 పాపలు ఆమెకు, ఒక పాపకు 7 సంవత్సరాలు, ఒక పాపకు 5 సంవత్సరాల వయసు ఉంది. ఆ చిన్న వయసులో అన్ని కోల్పోయిన ఆ పసికందులు ఈమెకు అసలు దిక్కు చూసిన స్థితి ఎవరికైనా కానీ, ఆమె కూడా బయట తిరిగిన వ్యక్తి కానే కాదు ఆమె. ఆ పరిస్థితుల్లో ఒక సందర్భంలో ఒంగోలు బార్ అసోసియేషన్ వారు 1992 సంవత్సరం అదే సంవత్సరము టీసీఎస్ సూర్యారావు గారిని ఒక జిల్లా చెప్పి చేసేవారు ఇక్కడ ఒంగోలు. అప్పుడు వారికి రిప్రజెంట్ చేయడం జరిగింది ఆయన అబ్బూరి వెంకటేశ్వర గారి గురించి, వారి కుటుంబానికి. వారు ఆయన శ్రీమతి పద్మావతి గారికి ఉద్యోగం వేయడానికి ఫైల్ పెట్టారు. అయితే ఆయన బదిలీ అయిపోవటము, ఆయన తర్వాత ఆదిత్య ప్రతాప్ భానీదేవ్ అని ఒక జిల్లా న్యాయమూర్తి గారు ఇక్కడికి రావటము, మళ్ళీ న్యాయవాదులందరూ కలిసి వారికి కూడా నివేదిస్తే ఆయన ఉద్యోగం ఇచ్చారు. డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇచ్చి ప్రొసీడింగ్స్ ఇచ్చేసి పద్మావతి గారు మాకు తెలిసి చాలా ఉద్యోగంలో అంకిత భావంతో పనిచేసే మనిషి ఆమె. చాలా కమిట్మెంట్, ఒక పని నిజాయితీగా చేస్తుంది ఆమె. అట్లా అంచెలంచెలుగా చేసుకుంటూ ఆ చిన్న పిల్లకాయలు ముఖ్యంగా ఇల్లు చూసుకోవాలా, ఆ పసి పిల్లకాయలు చదివించుకోవాలా, అదే ధైర్యంగా మొక్కమోని ధైర్యంతో ఆమె ఎక్కడ ధైర్యాన్ని కోల్పోకుండా భర్త పోయినాడని ఎన్ని బాధలున్నా కానీ ఆ పిల్లకాయలకి, ఇద్దరికి కూడా ఆడపిల్లకాయలకి కష్టపడి చదివించుకొని ఆమె ప్రయోజనం చేసి ఒక మంచి ఉన్నత స్థితికి వచ్చారు. ఈరోజు పిల్లకాయలు ఇద్దరు మంచి సంబంధాలు. ఆమెకు వచ్చిన అల్లుళ్ళు కూడా చాలా మంచి వ్యక్తులు. పెద్ద పాప సాఫ్ట్వేర్ ఇంజనీరు, అల్లుడు గారు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. తర్వాత రెండో పాప వచ్చేసేసి ఎంపీఎస్. ఈ పాప ఒకసారి ఎంసెట్ రాసి ఫస్ట్ టైం ర్యాంక్ రాలే. ఈమె దిగులు పడిపోయి ఏడుస్తుంది, అమ్మాయి ర్యాంక్ రాక కష్టపడి చేసిందని. ఏం పర్వాలేదమ్మా, డెఫినెట్ కొట్టేసింది, పాప తెలియగలుగుతే. రెండోసారి
ఆమె ర్యాంకు రావటము, నిర్మించే సీట్స్ జరగటము, తర్వాత అది పూర్తి చేసుకుని ఆమె డాక్టర్గా నిలబెట్టుకుంది. వారి భర్త గారు కూడా డాక్టర్ గారే. వాళ్ళిద్దరు కలిసి ప్రస్తుతము హైదరాబాద్ కూకట్పల్లి ప్రగతి నగర్లో ఓన్ క్లినిక్ పెట్టుకుని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. దేవుడి దయ వల్ల ఆమెకు ఆర్థిక పరంగా కానీ పిల్లల వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకటే లోటు, వారి భర్తగా లేని లోటే తల్లిదండ్రులు కానీ వాళ్ళ సోదరుడు కానీ ఆమెకు ఈ ఉద్యమం రాకముందు వాళ్ళ స్వగ్రామంకి వచ్చేసేమ్మా నీకు మేము ఏదో ఈ పెయింట్ ప్రెస్ అన్ని చేస్తాం మేము అని ఇల్లు కూడా అంతా సెట్ చేసి పెట్టా కానీ ఆమె పోలేదు. అత్తగారు ఉన్నారు, నేను రాను పిల్లలు తీసుకుని అని చెప్పి ఎంతో ముందాతనంగా ధైర్యం, అది ఆ మహిళకు గొప్ప ధైర్యం. డిపార్ట్మెంట్లో కూడా ఆ విధంగా నిరాకరించింది. తనే స్వయం కృషితోటి పిల్లల్ని కష్ట సుఖాలు ఏది కష్టం ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఓర్చుకొని ఆమె ఎక్కడికి మార్చినా కానీ వెళ్ళిపోయి అక్కడ అధికారుల దగ్గర కానీ స్టాఫ్తో కానీ ఎంతో మర్యాదగా మసులుకొని పని మహిళా సంగతి కూడా మర్చిపోయి రాత్రి పూట కూడా తను 8-9 కూర్చొని పనిచేసేదాన్ని. నేను వదిలి జూనియర్ సివిల్ ఇంజనీర్లో పనిచేసేటప్పుడు ఈమె అక్కడ రికార్డు చేసేది పద్మావతి గారు. ఇంకా పద్మావతి చేసేటప్పుడు ఆమె మా డిపార్ట్మెంట్లో సర్వే చాలా కష్టం. ఆమె ఎక్కడ నేను లేడీని ఈ పని పక్కన పెట్టి కన్నడ వెళ్ళిపోదామనే ఆలోచన పద్మావతి లేనే లేదు. 9:30 వస్తుంది. ఆ కోర్టుకి ఆమె ఇల్లు కూడా చాలా దగ్గర సమీపంలో ఉంటుంది. అయినా కానీ ఉదయాన్నే అన్నం వండుకొని ఆ క్యారెట్ బాక్స్లో పెట్టుకుని వచ్చేది కోర్టుకి. వచ్చి ఇంటికి పోయి తినొచ్చు ఆమె, కానీ నేను అక్కపోతే ఇంటికి ఆ టైం కూడా వేస్ట్ అయితే మళ్ళీ జడ్జి గారు ఏమైనా అడుగుతారని చెప్పేసి భయపడి ఆడే కూర్చొని తినేది, పని అంతా చేస్తుంది. మాకు సిఎఫ్ఆర్ అని సిఆర్ఎల్ అని ఆమె పని ఉంటుంది, ప్రాసెస్ వరకు. ఇక్కడ న్యాయవాది గారు ఉన్నారు, ఆయన తెలుసు. ఈ కోర్టు ప్రాసెస్ అంతా ఆమె రాత్రి 9 వరకు రికార్డు తీయటము, పెట్టడము, ఇండెక్సింగ్ వరకు సకలం చేసేది ఆమె. ఆమె పని కాకపోయినప్పుడు కూడా మా గుమస్తాల పని కూడా అందుకుని చేసేది ఆమె. మంచి జ్ఞాపక శక్తి ఆమెకు. ఆ దేవుడు ఇచ్చిన వరం ఆమెకి ఏంటంటే మంచి జ్ఞాపక శక్తి. ఏ రికార్డు ఎక్కున్నా కానీ ఏ పేపర్ మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా చేసుకునేది. ఇన్స్పెక్షన్ వచ్చినా కానీ ఆ ఇన్స్పెక్షన్ కూడా రాత్రి 12 వరకు కూడా కూర్చొని ఆమె పనిచేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి, మేము చూసాం. అటువంటి గొప్ప మహిళ. ఈరోజు ఆమె ఏంటంటే అనారోగ్య కారణాల వల్ల అంత హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల స్వచ్ఛందంగా ఉద్యోగాన్ని విరమించుకుని రిటైర్మెంట్ అవుతున్నారు. ఆమెకు భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మంచి సుఖ సంతోషాలు ప్రసాదించవలసిందిగా ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని మన పీవి గారు నిర్వహించవలసిందిగా ఆయనకు అప్పచెప్తున్నాను. మేము సిపిఎం పార్టీలో పనిచేసేవాళ్ళు. మన అపూరి వెంకటేశ్వర గారు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసే సందర్భంలో మాకు పరిచయం. అప్పటి నుంచి మా ఊరు ఆయన పర్యటనకు కూడా వచ్చారు. మొక్కజొన్న రైతుల సమస్య ఒకటి వస్తే పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా ఆయన కలిసి ఇక్కడ ఒంగోలు వచ్చి కూడా కలిశాము. తర్వాత ప్రమాదం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత అద్దంకిలో ఫస్ట్ పోస్టింగ్. మేము అద్దంకిలో ఉండేవాళ్ళం. అద్దంకి మా పక్కన ఇల్లు, పిల్లలందరూ మా దగ్గరే ఉండేవాళ్ళు. అట్లా ఆ అనుబంధం ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది. ఆమె కష్టపడి అంటే పిల్లల దృష్టితోటే అన్ని పనులు చేసుకొని ఇంతకాలం నిర్వహించింది. అందుకని ఆమెకి అభినందనలు చెప్పాలి. ఇంకా వేరే ఆలోచన లేకుండా వాళ్ళ కోసం జీవితాన్ని అంకితం చేసింది. ఆ విధంగా మన కుటుంబం, వాళ్ళ మేనమామలు, వాళ్ళ తోడ్పాటు కూడా, వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ విధంగా ఒకరికొకరు తోడు నీడగా ఉండి ఇప్పటి వరకు జరుగుతూ వచ్చింది. అందువల్ల ఆ అనుబంధం రీత్యా మా మిస్సెస్ కూడా రావాల్సింది. అవి వేరే అత్యవసరమైన పనితోటి రాలేకపోయింది. ఆ విధంగా నా రిటైర్మెంట్ సందర్భంగా అభినందన తెలియజేస్తూ నేను సెలవు. పద్మావతి గారి సహచరులు కోట చంద్రబాబు గారు
మాట్లాడతాను. పద్మావతి మేడం గారు, నేను పొదిలికోటలో జూన్ నెల 2014లో జాయిన్ అయ్యాను. అప్పుడు అక్కడ మేడం గారు రికార్డేషన్కి వర్క్ చేస్తున్నారు. అక్కడ నాకు మేడం గారు ఎంతో తోడ్పాటుగా ఉండేవారు. ప్రతి వర్క్లో కూడా ఆమె ఉన్నందువల్ల నేను కూడా ఎటువంటి వర్క్ పెండింగ్ లేకుండా చేసుకోగలిగాను. అప్పుడు శ్రీనివాస్ బాబు గారనే జడ్జి గారు పనిచేస్తుండేవారు. ఆయన హెవీగా వర్క్ చేసేవారు. రాత్రి 8 గంటలు 9 గంటల దాకా కూడా పెంచేసేవారు. అలా చేసినా కానీ నేను 2016లో అక్కడ నుండి బయటకు వచ్చాను. ఆ 2 సంవత్సరాల పీరియడ్లో కూడా నా వర్క్లో ఎటువంటి పెండింగ్ లేదు. ఆ విధంగా చేయగలిగాను అంటే మాకు పద్మావతి మేడం గారు ఎంతో సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఇప్పుడు రిటైర్ అయ్యారు కాబట్టి ఇక్కడ నుండి ఆవిడ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. రామయ్య గారు స్టాఫ్ మెంబరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పద్మావతి గారు నేను ఓఆర్ కోర్టులో కలిసి పనిచేశాను. 2-3 సంవత్సరాల వరకు మొత్తం కలిసి పనిచేసింది. ఆ పీరియడ్లో ఏ వర్క్ ఇచ్చినా నిబద్ధతతో బాగా వర్క్ మైండ్తో బాగా పనిచేసింది. పిల్లల్ని బాగా చదివించి ఒకరిని డాక్టర్ ఒకరిని ఇంజనీర్గా తయారు చేయడం చాలా గొప్ప విషయం. ఆ తర్వాత ఓఆర్ కోర్టు నుంచి కోడిలి కోర్టు తర్వాత జిల్లా కోర్టుకు వచ్చింది. కోర్టులో పనిచేసిన లేడీస్ ఎవరైనా మాట్లాడితే. సభకు ఇచ్చేసిన అతిథులకు, మా కోర్టు సహోదరులకు అందరికీ నా కృతజ్ఞత అభినందనలు. పద్మావతి గారు 1993లో అబ్బాయిలో ఫస్ట్ జాబ్ చేయడానికి వచ్చింది. అప్పుడు చాలా బాధపడేది, పొద్దుగులు ఏడుస్తూ ఏం చేయాలి అర్థం కాక అయోమయ ఉంది. అలాంటి అమ్మాయి చక్కగా ఎదిగి ఆఫీస్లో మంచిగా వర్క్ నేర్చుకొని మంచి పేరు తెచ్చుకొని పిల్లల్ని వృద్ధిలో తెచ్చుకొని ఒక మనిషిగా స్టెబిలిటీ తెచ్చుకొని ఇప్పుడు ఆయన చూసి నేను నేర్చుకున్న పరిస్థితికి వచ్చాను. అంత తయారైంది జీవితంలో. వర్క్ డెలికేట్గా వర్క్ బాగా చేస్తుంది, మంచి పేరు తెచ్చుకుంది, అందరితో కలివిడిగా ఉంటుంది, అందరిని కలుపుకోలుగా తీసుకొని పోతుంది. మంచి అమ్మాయి. అమ్మాయి చేసే జీవితం కూడా ఆయన ఆరోగ్యంగా సుఖంగా ఉండాలని కోరుకు దేవుని ప్రార్థిస్తాను. చెప్పట్లు కొట్టండి. సభకి నమస్కారం. ఈరోజు పద్మావతి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలపడానికి చాలామంది ఇచ్చేశారు. ఆ అమ్మాయి మాకు మేనకోడలు అవుతుంది. తన జీవితంలో చాలా ఇంత ఉన్నతికి వచ్చి ఇంత నిలబడి పిల్లల్ని అభివృద్ధి చేసి వీటన్నిటికీ ఇన్స్పిరేషన్ మాత్రం ఫస్ట్ జాబ్ చేయాలా, నువ్వు కంపల్సరీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అని నేను ఫస్ట్ ఇన్స్పైర్ చేస్తుంది నేనే. ఆ ఇంట్లో అందరూ ఆ అమ్మాయికి ఉద్యోగం ఏం అవసరమో ఇంతమంది ఉన్నప్పుడు ఫ్యామిలీలో అన్నా లేదు, ఆమె జాబ్ చేయాలి, తన పిల్లల్ని తను సంరక్షించుకునే శక్తి ఇవ్వాలి. పక్కన సపోర్ట్ ఎవరైనా ఇస్తారు. ఆ రోజైతే అందరం మేము చూస్తాం అన్నారు. కానీ ఎవరు నిలబడరు చివరి దాకా. నీ ఉద్యోగం నువ్వు చేసి నీ పిల్లల్ని నువ్వు భవిష్యత్తు నువ్వు తీర్చిదిద్దుకోవాలి అని ఆ రోజు చాలా సపోర్ట్ ఇచ్చాము అందరినీ. మేము ఇచ్చిన ఇన్స్పిరేషన్తో అంతకంటే ఎక్కువగా ఉన్నతిగా పిల్లల్ని డెవలప్ చేసుకుంది. అది అందరు మా ఫ్యామిలీ అందరినీ చాలా సంతోషంగా అమ్మాయి ఎంత ధైర్యంగా చేసిందని తృప్తిని మాకు ఇచ్చింది అమ్మాయి. ఇంకా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యంతో తను భవిష్యత్తు సుఖ సంతోషాలతో ఉంచుకోవాలని కోరుతున్నాను. కొంత ఆరోగ్య పరిస్థితి రిటైర్ కావడం అనేది జరుగుతూ ఉంది. ఆమె గురించి అందరికీ తెలిసిన విషయాలు చాలా. ఒక మాటలో చెప్పాలంటే ఉక్కు మనిషి. గట్టిగా ఉద్యోగం నిర్వహించుకుంటూ
నిర్వహించుకుంటూ కుటుంబ పరిస్థితిని చక్కదిద్దుకుంటూ పిల్లల్ని గరిష్ట ప్రయోజకులుగా చేయడంలో ఆమె పాత్ర చాలా కీలకమైంది. ఆమె ఆరోగ్యం ఇబ్బంది ఉన్నప్పటికీ మిగతా కాలంలో కూడా మంచిగా వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవడంలో ముందుంటుంది. పెద్దబ్బరి గారు చనిపోవడం నేను చదువుకుంటాం, నాకు తెలుసు వాళ్ళ కుటుంబం. ఏమైనా ఆమె మంచి ఉద్యోగిగా, అంటే సరైన బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగిగా, కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించిన మనిషిగా, అన్ని విషయాల్లో ఆమె ఈరోజు ఎంతో కొంతమందికి ఇన్స్పిరేషన్గా నేను భావిస్తున్నాను. ఏదైనా విషయాలు జరిగినప్పుడు కుంగిపోవడం, బాధపడటం, నీరసపడటం, అనారోగ్యం కావడం, వాటి ఫేస్ చేసే శక్తి అది చేసే వాళ్ళకి అర్థమైంది, మనకి వాళ్ళకి అర్థం కాదు. చేసి కుటుంబాన్ని సమున్నత స్థానానికి తీసుకెళ్ళడంలో ఆమె పడ్డ శ్రమని అది పోడ్చలేనిదిగా నేను భావిస్తూ ముగిస్తాను. పద్మావతి మా పెద్ద గారి పెద్దమ్మాయి అంటే ఒకే అమ్మాయి. వారికి 2 అబ్బాయిలు. ఈమె 2 అబ్బాయిల్లో మధ్య. మా ఇంట్లో నేను చిన్నవాడిని అందరికంటే. నేను చదువుకునేటప్పుడు అబ్బూరి వెంకటేశ్వర్లు గారు నాకు జూనియర్, వయసులో కొద్దిగా పెద్ద అయినప్పటికీ జూనియర్గా చదువుతున్నాడు. లా పూర్తి అయిపోయింది. పెళ్ళి వ్యవహారం ఇంట్లో మాట్లాడుతున్నారు. నా పెళ్ళి 84 జనవరి 2వ తేదీ జరిగింది. జరిగిన తర్వాత ఈ కుటుంబంలో పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంది, ఎలా చేయాలి ఏంటి. అప్పుడు మా పెద్ద నరసింహం గారు తెలిసి ఉంటుంది. సరే మా కుటుంబ నేపథ్యం కమ్యూనిస్టు భావాలు కలిగి ఉండేటటువంటి, మా అన్నయ్యలు అందరూ ఉన్నారు. నేను చిన్నాన్ని అని చెప్తాను కదా. ఆ అమ్మాయికి కూడా నీలాగే లాయర్గా ఉండే వాళ్ళని, మంచి అబ్బాయిని పెళ్లి చేయాలి అని అన్నారు. నీలాగా అంటే ఎట్లా? ఎవరు నీలాగా ఒకరిలాగా ఒకరు ఉండరు. అంటే దాని ఉద్దేశం మంచి లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. అప్పుడు నాకు అనిపించింది అబ్బూరి వెంకటేశ్వరుడు నాకు రూమ్మేట్గా ఉన్నాడు, మంచివాడు, గుణగణాలు తెలిసినవాడు. అదీగాక కమ్యూనిస్ట్ పార్టీలో చురుగ్గా ఉన్నాడు, నాకంటే బాగా చురుగ్గా ఉండేవాడు. అప్పుడు నేను మా పెద్దన్న ఇద్దరం కలిసి ఒంగోలులో ఒక రూమ్లో ఉంటే వచ్చి మాట్లాడితే తను ఒప్పుకోవడం జరిగింది. ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అది ఆమె పెళ్లి నేపథ్యం. నాకు జనవరిలో వివాహం అయితే ఆమెకి ఆగస్టులో 8 నెలలు. ఆ తర్వాత ఒంగోలులో ఆయన ప్రాక్టీస్ ప్రారంభించాడు, నేను హైదరాబాద్లో ప్రాక్టీస్. నాకేమిటంటే నాకు సీనియర్ మా మామగారు. మా మామగారి వేరే చోట ఆయన కూడా కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం ఉండేటటువంటి కుటుంబం. ఆయన యాక్టివ్గా ఉంటున్న రోజు ప్రాక్టీస్లో కూడా ఉంటున్నాడు. ఆయన నన్ను వేరే చోట ఎక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఇష్టంగా నేను ప్రాక్టీస్ మొదలుపెట్టాను. ఇక్కడ అబ్బూరి ఒంగోలులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఒంగోలులో అప్పటికే యాక్టివ్గా ఉన్నటువంటి జూనియర్ అడ్వకేట్ ప్రాక్టీసు బాగా రైజింగ్లో ఉన్నటువంటి దశ. ఆ దశలో దురదృష్టవశాత్తు మోటార్ యాక్సిడెంట్ జరగడం అది జరిగింది. ఎక్కడా చూడని విషయం. ఆ రోజు ఉన్నటువంటి జనం రావడం ఇవన్నీ కూడా నేను ఎక్కడ వెళ్ళా. అనేక మంది పుడతారు, చనిపోతారు, అది సహజం. కానీ ఆ రోజు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్లోనే ఉంచడం జరిగింది ఆయన పార్థివదేహం. అక్కడి నుంచి పార్టీ ఆఫీస్ నుంచి ఎందుకు చెప్తున్నానంటే
ప్రతి నేపథ్యం కూడా దోహదం చేసింది అని చెప్పడంలో ఉద్దేశం. అక్కడి నుంచి కోర్టు దాకా తీసుకురావడం, ఆ తర్వాత లింగంగుంట వెళ్ళటం ఇవన్నీ జరిగింది. అదే సందర్భంలో సరే అంతకుముందు జరిగింది మేము ఊహించని రకంగా ఆయన చనిపోవడం. దరిదాపు 4 రోజుల్లో మేము హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు. చివరికి చనిపోయేటప్పుడు నా చేతులని జరిగింది. అంటే నా కోరిక ఎందుకో మరి నేను ఉండాలి చనిపోయేటప్పుడు, తెలిసిపోతా ఉంది ఆయన మిగలడు అని. సరే నేను అక్కడే ఉన్నా, కోర్టు వదిలిపెట్టి అక్కడ రూమ్ తీసుకొని హాస్పిటల్లో ఉంటూ ఉన్నాం. సరే జరిగిపోయింది. అయితే ఆయన చనిపోయిన తర్వాత జీవితం ఎట్లా, చిన్నపిల్లలు ఏం చేయాలి? ఇదేం కంపాషనేట్ అపాయింట్మెంట్ కాదు. ఏదో ఉద్యోగం చనిపోతే ఉద్యోగి భార్యకో పిల్లలకో ఉద్యోగం. సూర్యారావు గారు ఎవరైతే చూశారో ఆయనకి చెప్తే ఆయన ఇందాక న్యాయశాఖలో పనిచేసేటువంటి ఆయన చెప్పినట్లుగా ఫైల్ మూవ్ చేశారు. ఆయన రిటైర్ అయిపోతే వెళ్ళిపోయారు. తర్వాత ఎవరు చేయాలా? తర్వాత జిల్లా జడ్జి చేయాలి. ఆయన బాంజీదేవ్ గారు వస్తే ఆయన ఇవ్వడం జరిగింది. సరే ఏది ఏమైనా అది ప్రెసిడెంట్ అవ్వడం కాకుండా దాంతో నిమిత్తం లేకుండానే జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత కాలంలో ఆయన జస్టిస్ సూర్యారావు గారు హైకోర్టు జడ్జిగా అయ్యారు. నేను హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు పోయి చెప్పాను, ఇట్లా మీరు చెప్పినటువంటి అమ్మాయికి ఉద్యోగం ఇచ్చారు, చాలా సంతోషం అండి అని చెప్తే ఆయన ఏమన్నాడు చూడండి, నాదేముందండి నేను రాసిపోయాను, అమలు చేయటం కదా గొప్ప విషయం, ఆయన తర్వాత జడ్జి గారు చేయడం గొప్ప విషయం. సరే ఏదేమైనా ఇచ్చారండి, బాగా ఆ ఉద్యోగంలో చేస్తుంది. అయితే తర్వాత పిల్లలకి ఆ స్పందన మనం ఎక్కడ చూసి ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఈ కుటుంబానికి మేము సహకారం చేస్తాము, వాళ్ళని పిల్లల్ని మేము స్కూల్లో చదివిస్తాం, అది ఇది చెప్పారు. ఎవరైతే చెప్పినా అది జీవితకాలం సమస్య, ఒకరోజుది కాదు. పిల్లల్ని ప్రయోజకులకు తేవాలంటే తల్లిలో తండ్రిలో ఎవరో ఉద్యోగం చేస్తుంటే మిగతా వాళ్ళని పోషించడం జరుగుతూ ఉంది. భర్త ఏదో ఉద్యోగం చేస్తుంటే భార్య పిల్లల్ని పెంచటం ఇవన్నీ జరుగుతుంది. తనే భర్త తనే భార్య, ఇలా రెండు పోర్షన్లు నిర్వర్తించాలి. అది ఆర్థికంగా తోడ్పాటు కావాలి. ఆ కుటుంబానికి హీరో ఆమె. ఆ కుటుంబానికే కాదు, వాళ్ళ అన్న కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఎవరు చదువుకున్నవాడు లేదు. మొత్తం కుటుంబాన్ని కూడా ఆ దశలో నడిపించింది. తన పిల్లలతోటి మిగతా వాళ్ళ పిల్లలను కూడా చదివించటం. వాళ్ళ అన్నగారి పిల్లలు ఇద్దరు కూడా ఈ దేశంలో లేరు. చదువుకొని బహుశా నేను ఎప్పుడు ఎక్కడున్నానని అడిగింది లేదు. బహుశా ఆస్ట్రేలియా అనుకుంటా ఒక అమ్మాయి అమెరికాలో ఉంది. చదువు అంటే తెలియని కుటుంబానికి చదువు నేర్పించి తన పిల్లల్ని చదివించి అంతకంటే ఏం చేయగలరు ఏ కుటుంబమైనా? ఆ దశకు తీసుకురావడం. 3 దశాబ్దాల పాటు న్యాయశాఖలో పనిచేసి ఆమె కూడా చదువుకొని ఆ ఉద్యోగానికి తగిన అర్హతలు సంపాదించి చిన్న ఉద్యోగంలో చేరి ఎక్కడ ఉద్యోగం చేయమంటే అక్కడ చేసి అద్దంకి, కందుకూరు, ఎక్కడమ్మా ఇంకోటి పొదిలి, ఒంగోలు, ఇట్లా 4-5 చోట్ల చేయడం. అది కూడా అనేక మంది ఉంటారు ఆఫీసర్స్, వాళ్ళకు అనుగుణంగా చేయకపోతే అనేక ఇబ్బందులు ఉంటాయి. అనుగుణంగా చేయటం. ఇప్పుడు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన తర్వాత జీవితం మనవాళ్ళు, మనవరాలు, కాబోయే పిల్లలు వాళ్ళందరితో తర్వాత జీవితం సుఖ సంతోషాలతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ఆవిడ గురించి
మార్గదర్శకులు, ఏది మిస్ కాకుండా మొత్తం సినిమా చూపించారు. అందరికీ థ్యాంక్ యూ. తర్వాత ఆమె జీవితం అంధకారమయమైనప్పుడు మార్గదర్శకులుగా ఉన్నటువంటి ఇంకొక మేనమామ నూతనపాటి వెంకటేశ్వర గారు, ఆయన కూడా వచ్చి తన అనుభవాలని చెప్పవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను వేదికల మీద ఎక్స్ప్రెషన్ కూడా నాకు తెలియదు, మాట్లాడతాను. సరే, ఏమైనా ఉన్న వాస్తవాలు చెప్పాలి కాబట్టి అందరూ చెప్పిన దానికంటే భిన్నంగా నేను కొత్తగా చెప్పేది లేకపోయినా ఒకటి మాత్రం అవుతాను. ఆమె హీరో అన్నది మాత్రం ఖచ్చితంగా సత్యం. ఏంటంటే ఆమె గురించి చెప్పే ముందు ఆమెను పెంచిన మీకందరికీ తెలిసిన వాతావరణం కాకుండా ముందు రోజుల గురించి చెప్తాను. మా కుటుంబం మేము నలుగురమే. మా నాన్న, మా తాతకి మా నాన్న ఒక్కడే. ఆయన మా నాయనమ్మ తన ఒక్క బిడ్డని సాకే సందర్భంలో పిల్లలు ఎక్కువ కావాలనే కోరికతోటి మా నాయనమ్మ మా అమ్మ సంతానాన్ని కొంచెం ఎక్కువ కావాలన్న కోరికతో అప్పుడు మేము ఏడుగురు పిల్లలు మా కుటుంబం. 7గురిలో 3 ఆడవాళ్ళు, 4 మగవాళ్ళు. ఆ నాయనమ్మ ఆ రోజుల్లో ఆడపిల్లలు చదువులు. ఆ చదువులు మా 3 అక్కలు, 2 అక్కలు, 1 చెల్లెలు, వాళ్ళకి చదువు లేదు. ఆ చదువులేని కుటుంబం, చదువులేని ఆడపిల్లలు ఊళ్ళోనే పెద్దమ్మాయిని ఇచ్చారు. ఆ పెద్దమ్మాయి పిల్లలు వీళ్ళు కూడా మాతోటి మా ఇంట్లోనే పెరిగేవారు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ తల్లిదండ్రులకు చదువు లేదు, మేమేదో మగపిల్లలను చదివించారు మా నాన్న. ఆడపిల్లలకు చదువు లేకుండా చేసిన ఎఫెక్ట్ వాళ్ళ పిల్లలకు కూడా కష్టమైన జీవితం. వాళ్ళకు కూడా వాళ్ళలో ఆడపిల్ల చదువుకుంది, మగపిల్లలు 2 చదువు. ఒక అన్న, తమ్ముడు, వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి చదువు లేదు. ఈ అమ్మాయి కొద్దిగా చదువుకుంది. సరే, మాతోటి మా అన్నదమ్ముల 4గురితోటి ఆ అమ్మాయి భర్త కూడా మా కుటుంబ సభ్యుడిగానే అబ్బూరు వెంకటేశ్వర్లు ఉండేవారు. ఈ అబ్బూరు వెంకటేశ్వర్లు కూడా మా 5వ సంతానం, మా కుటుంబ సంతానం మాదిరిగానే ఉండేవాడు. అతి కొద్ది రోజులే, అతి కొద్ది రోజులు అంటే 7-8 ఏళ్ళే ఆయన జీవితం. తర్వాత ఆయనకున్న ప్రజాదరణ నేను చూసింది ఏంటంటే, చనిపోయినాక నేను చూశాను. సుమారు 5-10 వేల మంది దాకా త్రోవగుంట నుంచి వాళ్ళ ఊరి వరకు ఊరేగింపుగా రావడం నేను ప్రత్యేకంగా అంత ప్రజాదరణ ఆ వయసు సంతోషం. తర్వాత ఆమె నిర్వహణలో, ఉద్యోగ నిర్వహణలోనే కాకుండా విద్య లేని తన కుటుంబాన్ని, తన తల్లిదండ్రులు, వాళ్ళ అన్నదమ్ముల పిల్లలను వాళ్ళ చూడడంలో ఆమె ఒక దిక్సూచిలాగా ఆ కుటుంబానికి. అందువల్ల గొప్ప ఆమె చిన్న మాకందరికంటే చిన్నదైనా ఆ వయసులో పిల్లల్లో ఆడపిల్లలు ఎవరు కూడా అంత శ్రమపడి తన బిడ్డను పెంచడం కాకుండా అన్నదమ్ముల పిల్లలకు కూడా విద్యని, మా తమ్ముడు చెప్పినట్టు చాలా గొప్పగా మాకు హీరో ఆఫ్ ది వాళ్ళ కుటుంబం, నా కుటుంబం హీరోగానే మేము భావిస్తున్నాం. ఆమె కష్టాలు అంత ఎక్కువైనాయి అనుకోండి. ఇప్పుడైనా ఇక మీదటైనా ఆమె విశ్రాంతి జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను. ఆయన చేసేందుకు చేశారు. తర్వాత ఈ ఉద్యోగం విషయం వచ్చేందుకు ఆ రోజు అందరం జిల్లా జడ్జి గారిని కలిసాము. జిల్లా జడ్జి గారు సహకరిస్తారని చెప్పాడు సూర్యారావు గారు. సూర్యారావు గారు ఉన్నంత వరకు ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. ఆ తర్వాత బాలదేవి గారు వచ్చారు. ఉద్యోగ సమయంలో 2-3 సార్లు ఆయన బంగ్లాకి వెళ్ళి ప్రత్యేకంగా కలిసినప్పుడు ఆయన సాయం చేద్దామంటే ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు. మీరు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు కదా సార్, ఎట్లా ఏంటి పరిస్థితి అంటే, తర్వాత వచ్చేవాడు చూస్తారులే, అక్కడికి బయలుదేరి పంపించానని చెప్పాడు. తర్వాత బాలదేవి గారు వచ్చి 2-3 సార్లు ఆమె ఎడ్యుకేషన్ గురించి వాటి గురించి ఎంక్వైరీ చేసి చెప్పాము. దానికి సాయం చేసి ఆయన సహకారం ఆయన అందించాడు. ఆ తర్వాత ఇంకా
ఈ ఉద్యోగం చేసే టైంలో మా ఫ్రెండ్స్ అందరూ ఈమె ఎక్కడికి ఉద్యోగం చేస్తుంది, ఈ కోర్టులో ఈ ఇబ్బందులు పడతారు ఇవన్నీ చెప్తే వీళ్ళకి ఎవరికి గారికి కూడా తెలియదు. వాళ్ళ పెద్ద అన్నయ్య నరసింహ గారని ఆయన నాతో తిరిగేవాడు ఇక్కడ కోర్టులో ప్రత్యేకంగా రోజు దానికోసం వచ్చి. ఆయన చెప్పాడు, చేయగలిగితే చేస్తుందంటే మానేస్తుంది, ముందు చేరితే కదా తర్వాత తెలిసేది అని చెప్పి ధైర్యం ఇచ్చి ఆ రోజు బాగా ప్రోత్సహించింది నరసింహ గారు. ప్రజెంట్ ఆయన లేడిపోకం. ఆ తర్వాత కంటిన్యూగా ఆ పిల్లలు చదివించడం, అంత వాళ్ళ ఫ్యామిలీ బాగుపరచడంలో చాలా సాయం చేసింది పద్మ గారు. వాళ్ళ అన్నయ్య పిల్లలు తీసుకొచ్చి కూడా ఇక్కడ చదివించడం, ఆ విధంగా వాళ్ళ కుటుంబ అభివృద్ధి బాగా తోడ్పడింది. రిటైర్ అయిన సందర్భంగా ఆరోగ్యం సరిలేక రిటైర్మెంట్ తీసుకుంటుంది. సరే ఈ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తూ పూజిస్తున్నాను. పదవీ విరమణ అంటే రిటైర్మెంట్ తీసుకోవటం జీవితంలో ఒక దశ, ఒక భాగం. ఈ సమయంలో 2-3 విషయాలు మీతో పంచుకోవటం అవసరం. ఎందుకంటే అబ్బూరి వెంకటేశ్వర్లు భర్త, ఆయన ప్రముఖ లాయరు. ప్రజా ఉద్యమాల్లో వచ్చినటువంటి అనేక కేసులు, అంటే ప్రజల కోసం నిలబడేటువంటి కేసుల్ని వాదించాలంటే కోర్టుల్లో లెఫ్ట్ భావాలున్న లాయర్లు కూడా అవసరం. లేకపోతే లాయర్లకు ఫీజులు ఇవ్వటం కానీ కేసులు గెలవటం కానీ చాలా కష్టం. ఈ ఉద్యమాలకి చాలా అండగా చాలా కేసులు వాదిస్తూ తన శక్తి మేరకి లెఫ్ట్ ఉద్యమం, రైతులు కానీ కార్మికులు కానీ విద్యార్థులు కానీ జరుగుతున్నటువంటి పోలీసు యొక్క హరాస్మెంట్ని కానీ సమాజంలో జరిగేటువంటి ఒత్తిడులకు వ్యతిరేకంగా స్ట్రాంగ్గా నిలబడ్డటువంటి వ్యక్తి. ఆయన కోల్పోవటం వాళ్ళ కుటుంబానికే కాదు, ఒక రకంగా చెప్పాలంటే లెఫ్ట్ మూమెంట్, కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్కి, సమాజానికి చాలా నష్టం. ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరు. అయితే పద్మలో ఇంత ధైర్యం ఉంటుంది, ఇంత శక్తివంతంగా కుటుంబాన్ని తీర్చిదిద్దుకునేటువంటి సామర్థ్యం ఉన్నది అనేటువంటిది ఇప్పుడు ప్రూవ్ అయ్యి, ఒక మహిళకు వచ్చే సవాళ్ళు ఈ సమాజంలో ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఉద్యోగం చేసే కాడ, పిల్లల్ని పెంచుకునే కాడ అనేక రకమైనటువంటి వేధింపులు ఉంటాయి. పరోక్షంగా ప్రత్యక్షంగా మహిళ అంటేనే సహజంగా సమాజంలో చిన్న చూపు. నువ్వు వంటింటికి పరిమితమై కుటుంబంలో పనులు నిర్వహించడానికే మహిళకి సమానత్వం కోసం ఎన్ని ఫైటింగ్లు చేసినా, ఎంత చేసినా కూడా ఈ రోజుకి కూడా సాధికారిత లేనిది, స్వేచ్ఛ లేనిది, స్వతంత్రత లేని మనిషి ఎవరు అని అంటే మహిళ. పురుషులదే ఆధిక్యత ఇప్పటికీ కూడా. 26వ సంవత్సరంలో మనం ఉన్నాం, ఇప్పటికీ కూడా పురుషాధిక్యత సమాజమే నడుస్తుంది. మహిళ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పేటువంటి పరిస్థితి లేని పరిస్థితుల్లోనే ఇప్పుడు కూడా నడుస్తుంది. అలాంటి కండిషన్లో ఈ సమాజంలో ఒక మహిళకు వచ్చేటువంటి అనేక మానసికమైనటువంటి ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు, సమాజంలో వచ్చేటువంటి ఆదరణ, ఇవన్నీ కూడా కష్టమైనటువంటి విషయాల్లో పిల్లలిద్దరిని భార్యాభర్తలు ఉన్నటువంటి కుటుంబంలో తీర్చిదిద్దడమే కష్టం. డాక్టర్ని చేయాలంటే ఈరోజు మామూలుగా పద్మకున్న ఆర్థిక పరిస్థితికి ఒక డాక్టర్ని చేసేటువంటి ఆర్థిక శక్తి లేదు. ఒక డాక్టర్ ఎంబీబీఎస్ సీటు కొనాలంటే ఈరోజు ₹1 కోటి, 1.5 కోటి తెలివితోటి మాత్రమే వస్తేనే సాధించగలదు. ఆ తెలివితేటలు వాళ్ళ అమ్మ ద్వారా ప్రోత్సహించి ఒక డాక్టర్ని ఆ ఇంట్లోంచి తయారు చేయటము అని అంటే అందులో చాలా శ్రమ, చాలా ఓర్పు, చాలా పట్టుదల పద్మలో ఉన్నాయి. ఆ ప్రతిఫలమే ఆ ఇంట్లో ఒక డాక్టర్ తయారు మనం చూస్తున్నాం భవిష్యత్. అలానే వాళ్ళ అమ్మాయి ఇంజనీర్, సాఫ్ట్వేర్ జాబ్ చేసేటువంటి సమర్థత కలిగినటువంటి
అటువైపు గుహలను పంపించి ఆ విధంగా ఉద్యోగం తెచ్చేటట్టుగా ఉద్యోగం సమర్థత వచ్చి ఉద్యోగం చేస్తూ ఇంకొక అమ్మాయి, ఈ విధంగా తీర్చిదిద్దటం అనేది భార్యాభర్త ఉండి అన్ని ఇబ్బందులు తట్టుకున్న ఇంట్లోనే జరుగుతుంది. అది పద్మ ఒక్కటే ఆ ఇంట్లో సాధించడము అనేటువంటిది నేను నిజంగా అభినందిస్తున్నాను. ఒక మహిళ ఇంత సాధించడము అని అంటే సమాజం అంతా కూడా ఒక లెసన్ గా తీసుకోవచ్చు. ఆ విధంగా ఒక మంచి స్ఫూర్తిగానే సమాజానికి నిలబడిందని నేను భావిస్తున్నాను. ఇదే సమయంలో ఇంకొక మాట ఏంటంటే, పద్మ కూడా లెఫ్ట్ సిపిఎం పార్టీకి తన శక్తి మేరకి సిఐటి కార్యాలయం నడుపుతున్నాము అని అంటే ఆ దగ్గర డబ్బులు ఉండి కాదు, ₹1,00,000 డబ్బులు ఇచ్చి అనేక కార్యక్రమాలకి అనేక సందర్భాల్లో తన వంతు తన శక్తి మేరకి ప్రజా ఉద్యమాలకి ప్రజా పోరాటాలకి కూడా ఆర్థికంగా సామాజిక సేవలో భాగంగా కొంత తోడ్పడుతూనే ఉన్నది. అటు వృత్తి జీవితం, కుటుంబ బాధ్యత, సామాజిక బాధ్యత కూడా నిర్వహించడంలో కృతకృత్యురాలైంది. అందువల్ల పద్మకి నేను అభినందిస్తూ, మిగిలిన జీవితం సంతోషము, మిగిలిన జీవితం పద్మ చేతిలోనే లేదు, సమాజం చేతిలో కూడా ఉంది. ఎందుకంటే పొల్యూటెడ్ హాస్పిటల్స్ పొల్యూటెడ్ అయింది, విద్యారంగం పొల్యూటెడ్ అయింది, గాలి కూడా చివరికి మనం తీసుకునేటువంటి ఆహారం కాదు, గాలి కూడా పొల్యూషన్. మన ఆరోగ్యం మన చేతుల్లో లేదు, సమాజం చేతిలో ఉంది. మనం తినే ఆహారం మంచిది కాదు, పీల్చుకునే గాలి మంచిది కాదు, మనకు వచ్చే జబ్బులకి మనం కాదు కారణం, ఈ సమాజం. సమాజాన్ని బాగు చేసుకుంటేనే మనం బాగుండగలుగుతాం. సమాజాన్ని గురించి ఆలోచించకపోతే మనము బాగుండం, మనం బలవుతాం. ఆ విధంగా సామాజిక మార్పు కోసం ఇక్కడ చేరినటువంటి మనందరం కూడా ఆలోచించి మన వంతు మనం ప్రయత్నం చేయడానికి సిద్ధం అవుదామని తెలియజేస్తూ, వారికి వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిగిలిన జీవితం సంతోషంగా గడపాలని చెప్పి కోరుతూ వాళ్ళ కుటుంబాన్ని శుభాకాంక్షలు, పద్మకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈనాడు గవర్నమెంట్ వారు నిర్దేశించిన 62 సంవత్సరాల పదవీ కాలాన్ని కాకుండా తను చేసిన సర్వీస్ ని చాలా సాటిస్ఫాక్షన్ చేశారు సార్. నేను మా పిల్లల కోసం నేను నా ఆరోగ్య రీత్యా మా పిల్లలతోటి రిమైనింగ్ జీవితాన్ని సంతృప్తిగా గడపాలని నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నానని పద్మ గారు చెప్తే, మీకు ఇంకా సర్వీస్ ఉంది కదండి, మీరు అప్పుడే ఎందుకు తీసుకుంటున్నారని నేను అడిగితే, నేను సాటిస్ఫాక్టరీ సర్వీస్ చేశానండి, నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు చేయడం లేదు, నాకు మంచి భరోసాతో కూడిన ఫ్యూచర్, భవిష్యత్తు కూడా భరోసాతో కూడిన ఒక లైఫ్ నాకు ఉంది. ఎలాగంటే అది నా కూతుళ్ళు అల్లుల రూపంలో నాకు భరోసా ఉంది నా జీవితానికి. కాబట్టి నేను సంతృప్తిగా నా జీవితాన్ని నేను గడపగలను. నేను ఈ విఆర్ఎస్ అనేది చాలా తృప్తిగా తీసుకుంటున్నానండి, ఏదో బాధతోగానో లేకపోతే ఇన్ అడ్వాన్స్ గా నేను వెళ్ళిపోతున్నానని కాదు అని చెప్పి మేము ఎంత చెప్పినా కూడా తను యాక్చువల్ గా ఒక 2 or 3 months ముందే తను విఆర్ఎస్ ఇచ్చిందండి. కానీ తను జడ్జి గారు మారడం వల్ల కొత్త జడ్జి గారు వస్తున్నారు, వారు వచ్చిన తర్వాత తీసుకోండి అని చెబితే తను యాక్చువల్ గా ఇంకా డిసైడ్ అయిపోయాను, నేను విఆర్ఎస్ తీసుకోవాలా. డిసైడ్ అయిపోయి మా పిల్లలతోటి, నా మనవళ్ళతోటి, మనవరాలతోటి, మా అల్లులతోటి, మా కూతులతోటి నా శేష జీవితాన్ని నేను సంతృప్తిగా గడపాలనే ఆతృత తనలో కనిపించింది. వెరీ లాడబుల్ ఎఫర్ట్ టు సే యాక్చువల్ గా ఈ సభాముఖంగా మీ అందరికి కూడా, బంధుమిత్రులకి, మా కోర్ స్టాఫ్ కి అందరికీ కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తూ ఆమెకి ఈ రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. కానీ కంపేరింగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్ జుడిషియల్ డిపార్ట్మెంట్ వెరీ హై అండి. మన వేరే డిపార్ట్మెంట్ తో కంపేర్ చేసుకుంటే, బికాస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ హూ ఫెయిల్డ్ ఇన్ ఆల్ ది సెక్టార్స్ విల్ రీచ్ ది ఫైనల్లీ రీచ్ ఫర్ జస్టిస్ జుడిషియరీ. కాబట్టి ఈ జుడిషియరీలో ఈ కమిట్మెంట్, ఈ డెడికేషన్ ఆఫ్ వర్క్ అనేది చాలా హైగా ఉంటుందండి. వేరే డిపార్ట్మెంట్ లో మీకు తెలుసో తెలియదో, నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ది అదర్ డిపార్ట్మెంట్స్, ఫైల్స్ అయిపోయినా కూడా దాని గురించి మళ్ళీ రీబుక్ చేసుకోవడానికి టైం అంటూ ఇస్తారు. కానీ మా దగ్గర మా జుడిషియల్ న్యాయ శాఖలో ఒక చిన్న మెమో మిస్ అయితే దాని మీద చాలా సివియర్ గా ఉంటుందండి. అలాంటి
న్యాయ వ్యవస్థలో ఒక డెడికేటెడ్ మైండ్ తోటి విత్ కమిట్మెంట్, నాట్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జాబ్ అండి, వృత్తి పరంగా గాను ప్రవృత్తి పరంగా గాను తను చాలా ఒక కమిట్మెంట్ చేసింది. పోస్ట్ స్టాఫ్ తోటి కూడా చాలా కార్యాలుగా బ్లాండిష్మెంట్, ఒక మృదు స్వభావం, మాట తీరు అనేది ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళకి కాంట్రవర్షియల్ కాకుండా ఏదైనా కూడా నిదానంగా నింపాదిగా సార్ సుధాకర్ సార్, సార్ రమణయ్య సార్, సార్ ఇది సార్, ఈ విధమైన అప్రోచ్మెంట్ ఉంటుంది. కానీ తను మాట తీరు కానీ తన వ్యవహార శైలి కానీ వర్క్లో కూడా డెడికేషన్ కానీ ఒక పోస్ట్ ఆఫ్ ఒక్కరే చేయాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా తను ఆ వర్క్ చేసి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో సర్వీసెస్ చేసి ఈ పద్మ గారికి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తుందంటే వారికి నేను ఇందాక చెప్పినట్టుగా మంచి భరోసా అండి. వాళ్ళ పిల్లల పట్ల నా ఫస్ట్ నుంచి కూడా మాకు ఆమెతోటి రాపోర్ట్ ఉంది. మేము డిస్కషన్స్ కూడా చెప్తుంటారు వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ యొక్క హై ఉన్నతి స్థితి నుంచి వాళ్ళ యొక్క గురించే చెప్పుకున్నాం. ఎందుకంటే లైఫ్ అంటే ఆమెకి వాళ్ళే, జీవితం అంటే వాళ్ళే. వాళ్ళ అల్లుళ్ళ గురించి చాలా గొప్పగా చెప్తుంది. మా పెద్దలు ఇట్లా అండి, మా చిన్నల్లుడు ఇట్లా అండి, మా కూతురు ఇట్లా అండి, మా మనవులు ఇట్లా అండి. ఆ కమిట్మెంట్ అంతా కూడా ఇక రిమైనింగ్ లైఫ్ కూడా వాళ్ళకు చేస్తుంది. చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ మేడం. మీరు యాక్చువల్ గా ఏంటంటే కొంతమంది ఇన్ అడ్వాన్స్ గా రిటైర్డ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు చాలా బాధపడుతూ ఇంకా మనకి అవకాశం దొరకలేదే ఇంకా చేసుకోవడానికి అనే ఆలోచించే వ్యక్తులే. కానీ మీరు తృప్తికరంగా సంతృప్తితో కూడిన సర్వీసెస్ చేశారు. అలాగే కో స్టాఫ్ తో కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ మంచి సంబంధ బాంధవ్యాలతో కానీ మంచి నడవడికతో కానీ మంచి వ్యక్తిత్వంతో కానీ వృత్తిపరంగా గాను ప్రవృత్తి పరంగా గాను మీరు చాలా ఉన్నత స్థితిని యాక్చువల్లీ ఇది రిటైర్మెంట్ అంటే 62 years లేకపోతే 61 years ఇన్ అడ్వాన్స్ లో ఓన్లీ ఉద్యోగ విరమణేనండి. రిటైర్మెంట్ అంటే ఓన్లీ ఉద్యోగ విరమణ వరకు రిటైర్మెంట్. మనిషికి అనేది రిటైర్మెంట్ ఉండదండి. దేర్ ఈస్ ఎ బిగ్ ఛాన్స్ టు బిగిన్ విత్ ది బ్యూటిఫుల్ లైఫ్ ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అండి. సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో లైఫ్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. వాట్ ఎవర్ మే బి ది డివోషనల్ స్పెండింగ్ మోర్ టైం విత్ ఫ్యామిలీ మెంబర్స్. మన మనసుకు సంబంధించిన మంచి ఇది ఏదైతే ఉంటుందో ఆ మార్గంలో ఇండిపెండెంట్. ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలి లేకపోతే అవార్డు చేసుకోవాలి, అక్కడ పెండింగ్ ఉందో ఆ టెన్షన్స్ ఏం లేవు. ఏదున్నా కూడా భగవద్ ధ్యానంతోనో పిల్లలతోనో హ్యాపీగా సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అనేది దానికి ఒక బ్యూటిఫుల్ బిగినింగ్ అవుతుందండి. మళ్ళీ సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ బ్యూటిఫుల్ బిగినింగ్ అవుతుంది. అయితే ఆన్ దిస్ అకేషన్ I pray the Almighty of God for good health, wealth and all aspects and good complete satisfactory life with the assistance of their son-in-laws and children and grandsons and granddaughters. Thank you very much. Thank you one and all. Thank you. మా అమ్మాయిన సరిపోతారు ఆమెకి నా శుభాకాంక్షలు. ముందు నా సభకి వందనాలు. ఈరోజు ఈ సన్మాన సమాల మీ ముందు ఉంచుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ఒంగోలు నందు జూనియర్ అసిస్టెంట్ గా పనిచేయచ్చు 30/5/2026 స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేస్తున్న శ్రీమతి అబ్బూరి పద్మావతి గారికి సమర్పించిన సన్మాన సమాల. శ్రీమతి పద్మావతి గారు ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చెరువురు గ్రామంలో కీర్తిశేషులు పైనేని వెంకయ్య ఆదిలక్ష్మమ్మ గారుల ముద్దు బిడ్డగా నవంబర్ 3, 1967 తేదీన జన్మించారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లింగంగుంట వాస్తవ్యులు కీర్తిశేషులు అబ్బూరి రాఘవులు తులసమ్మ గారుల ఏకైక కుమారుడు. వామపక్ష భావాలు గల ప్రముఖ న్యాయవాది అబ్బూరి వెంకటేశ్వరులు గారిని ఆగస్టు 19, 1984లో వివాహం ఆడారు. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా హరిత, వర్ష అనే 2 కుమార్తెలు జన్మించారు. ఆనందమయంగా సాగుతున్న వీరి దాంపత్య జీవిత ప్రయాణంలో విధి వక్రీకరించి వీరి వైవాహిక జీవితం దశాబ్ద కాలం కూడా గడవకముందే రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోవడం ద్వారా వీరికి కలిగిన క్షోభ వర్ణనాతీతం. తదనంతరం జీవితం ఎన్నో పరీక్షలు పెట్టినా ధైర్యం వెనుక
కన్నీటిని దాచుకొని బాధను బలంగా మార్చుకొని ముందుకు సాగిన వీరి జీవనయానం ఎంతో స్ఫూర్తిదాయకం. అలవటించిన వేళ మేనమామలు నూతలపాటి నరసింహం అంటే మా నాన్నగారు, వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, కొండయ్య మా బాబాయ్ గారు మార్గదర్శకత్వంలో అన్నదమ్ములు సుబ్బారావు, హరిబాబు గారుల నిరంతర సహకారంతో స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ అవసరమని గుర్తెరిగి అక్టోబర్ 10, 1992 సంవత్సరంలో పీడిఎఫ్ కోర్టు అద్దెకి నందు చిరు ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. తదనంతరం తన స్వయం కృషితో విద్యా అర్హతను మెరుగుపరుచుకొని ఉద్యోగం నందు కూడా పదోన్నతిని పొంది నేడు 35/26 స్వచ్ఛంద పదవీ విరమణ చేయించున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ తల్లిగా తన బాధ్యతను విడిచిపెట్టకుండా, ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ పెద్దమ్మాయి హరితను బీటెక్, చిన్నమ్మాయి భవిష్యత్ డాక్టర్ చదివించి వారిని ఉన్నత స్థానాల్లో నిలిపేందుకు మీరు చేసిన త్యాగం శ్లాఘనీయం. ఉన్నత విద్యావంతులు, బుద్ధిమంతులు అయిన నాగబాబు డాక్టర్ భానుచంద్రను అల్లులుగా తెచ్చుకున్నారు. పెద్దల్లుడు నాగబాబు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను, పెద్ద కుమార్తె మాంటిసోరీ స్కూల్ ప్రిన్సిపల్ గాను, చిన్న కుమార్తెలు ఇరువురు హైదరాబాద్ ప్రగతి నగర్లో పౌరుష చిల్డ్రన్స్ హాస్పిటల్ ను నడుపుతున్నారు. వారి ఉన్నతికి బాటలు వేసి వారి సంతోషకరమైన జీవితాన్ని చూస్తున్నారు. వీరు ధన్యజీవులు. వీరి కుటుంబ బాధ్యతలతో పాటు జీవితంలో చదువు వీళ్ళ గుర్తెరిగి వీరి పిల్లలతో పాటు వీరి అన్నదమ్ముల పిల్లలు సైతం ఉన్నత విద్యాభ్యాసం చేయించి విదేశాల్లో స్థిరపడే విధంగా తీర్చిదిద్దిన వీరి మార్గదర్శకత్వం, దూరదృష్టి నిజంగా అభినందనీయం. కుటుంబ సభ్యులందరికీ ఆదర్శంగా నిలిచి క్రమశిక్షణతో బాధ్యతలను నిర్వర్తిస్తూ జీవితాన్ని అందంగా మలుచుకున్న వీరి లాంటి ఆదర్శ మహిళను వీరి ఉద్యోగ విరమణ శుభ సందర్భంగా సన్మానించుకోవడం మాకు ఎంతో గర్వకారణం, ఆనందదాయకం. వీరి సేవలు కుటుంబం పట్ల వీరికున్న అంకిత భావం చిరస్మరణీయంగా నిలవాలని, వీరు ఆయుర ఆరోగ్యాలతో కూతుళ్ళు, అల్లుళ్ళు, మనమలు, మనమరాలతో సుఖ సంతోషాలతో మరెన్నో వసంతాలు గడపాలని మనస్ఫూర్తిగా ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని ప్రార్థిస్తూ వీరికి మన కుటుంబం తరపున ప్రేమాభిమానాలతో సమర్పిస్తున్న సన్మాన సుమమాల. ఇట్లు సదా వీరి శ్రేయస్ కోరే కుటుంబ సభ్యులు. థ్యాంక్ యూ వెరీ మచ్. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా.
చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని మీసమా, అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. అందరికీ నమస్కారం. అంతా వచ్చి ఇలా మా అమ్మ గురించి మాట్లాడుతుంటే మేము వెళ్ళిపోయాం అనమాట పాస్ట్ మా మెమరీస్లోకి. కొంచెం ఎమోషనల్ అయ్యాం, మాట్లాడలేకపోయాం ఇందాక, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. మా అమ్మ ఇంత కష్టపడి ఈ స్టేజ్కి మేము వచ్చామంటే ఆమెతో పాటు మీ అందరూ కూడా సపోర్ట్ చేశారు మాకు చాలా. సో ఓన్లీ క్రెడిట్ మా అమ్మకు ఒక్కటే కాదు, మీ అందరికి కూడా ఇస్తున్నాము. ఈ 2 గంటల్లో మా 34 ఏళ్ళ జీవితాన్ని ఒక్కసారి అట్లా రివైండ్ చేసినట్టుగా అనిపించింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు అందరికీ సహకారం అందిస్తేనే మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. అందరికీ థ్యాంక్ యూ. ఇంతకంటే మేము మాట్లాడలేము ఇప్పుడు. అందరికంటే ముఖ్యంగా మా భర్తలు, వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేము అసలు ఈ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయలేము. ఒక్కరోజే మాకు టైం దొరికింది యాక్చువల్గా. ఆ ఒక్క రోజులో మేము ఇదంతా చేయగలిగామంటే వాళ్ళ సపోర్టే. ఒకసారి ఇద్దరు రండి. చాలా కష్టపడి చాలా ఇష్టపడి మాకు చాలా మంచి భర్తల్ని వెతికి పెట్టినందుకు మా అమ్మకి మళ్ళా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. మా జీవితం ఇంత బాగుంది అంటే మా భర్తల సహకారం కూడా ఉండడం వల్లనే. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేము ఇంత ముందుకు కూడా వెళ్ళలేము. అన్నిటికీ మా తరపున, ఇద్దరు తరపున చాలా చాలా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం.
అందరికి కానీ లేట్ అయిపోతుంది. మాట్లాడవా? సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. సో ఈరోజు మనం ఈ కార్యక్రమం మా అత్తగారు రిటైర్మెంట్ జరుగుతున్న కారణంగా జరుపుకుంటున్నాం. సో నేను మా అత్తగారిని నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను చాలా దగ్గరగా. ఈవెన్ మా భాను కన్నా నేను వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ని. సో చిన్నప్పటి నుంచి నాకు ఆమె బాగా తెలుసు. ఆమె ఎలా కష్టపడింది, ఎలా వెళ్ళింది అనేది నేను చాలా దగ్గర నుంచి చూశాను. ఈవెన్ నేను నా మాస్టర్స్ చేసేటప్పుడు తను మా కావల్లో ఒంగోలులో చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మాయి బీటెక్లో చదువుకునేటప్పుడు కావల్లో ఉన్నారు. సో అప్పుడు ఆమె జాబ్ పర్పస్ పొద్దున్నే ట్రైన్ క్యాచ్ చేయాలి యాక్చువల్గా. సో ఎర్లీ మార్నింగ్ ఆమె బాక్స్ ప్రిపేర్ చేసుకొని, సో దానికి ట్రైన్ ఆ ఇంటి నుంచి ట్రైన్ స్టేషన్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ట్రాక్ దాటి ఇటు రావడం. ఆమె ఈవెన్ ఆ ఏజ్లో కూడా ఆమె కొంచెం ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందిగా ఉండేది నడవడం అదంతా. కానీ అవన్నీ ఏమి ఆ మనసులో ఉండేవి కాదు, ఎంతో కష్టపడేది. సో దాన్ని చూసి మేము కూడా ఎంతో ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. సో ఆమె ఇలాగా కష్టపడుతుంది, మన ఫ్యామిలీలో ఎవరు లేరు ఇలాగా. ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా లేడీస్ ఎవరు లేరు జాబ్ చేసి ఇలా ఓన్గా వెళ్ళి. మేమందరం కూడా జెంట్స్ మాత్రమే అందరం మా ఫ్యామిలీలో జాబ్ చేసి ఫ్యామిలీని పోషించేవాళ్ళు. కానీ ఆమెను చూసిన తర్వాత మాకు చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. సో తర్వాత నేను వాళ్ళ అమ్మాయిని నేను డైరెక్ట్గా మా అత్తయ్య గారిని అడిగాను, నేను మీ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటానని. సో దానికి ఆమె ఏం చెప్పలేదు. యాక్చువల్గా అందరూ మిగతా వాళ్ళందరూ తిడతారు యాక్చువల్గా. సో ఆమె దానికి ఇప్పుడే కాదు, మీ అంతా సెటిల్ అవ్వాలి అది అని చెప్పి సో నా రిక్వెస్ట్ని అంగీకరించింది. సో తర్వాత మా మ్యారేజ్ జరిగింది. సో ఆ తర్వాత కూడా ఇంకా మా గురించి ఇంకా ఆలోచించేదాన్ని. సో ఈవెన్ మేము హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ఎప్పుడు ఆ రోజు శుక్రవారం ఎవ్రీ ఫ్రైడే కాదు, మంత్లీలో 2 ఫ్రైడేస్ లేదా మంత్లీ వన్స్ ఆ నైట్ జాబ్ అయిపోయిన తర్వాత బస్ ఎక్కి రావడం. ఆమె బస్ ఎక్కడం కూడా కష్టంగా ఉండేది. సో ఆ పైకి ఎక్కేటప్పుడు అదంతా చాలా ఇబ్బంది పడతా చాలా వచ్చేది కష్టపడి. ఈవెన్ పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళ కోసం చాలా తాపత్రయపడతా జర్నీ చేసి చాలా కష్టపడేది. సో అవి చూసి కూడా నేను కొన్ని నేర్చుకున్నాను. సో మనం కష్టపడేటప్పుడు బాధపడకూడదని ఒకటి నేర్చుకున్నాను. సో ఆమె నుంచి అది నేర్చుకున్నాను నేను. సో తర్వాత ఇప్పటికి స్టిల్ ఆమె ఇంకా మా గురించి, మా పిల్లల గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది. సో నేను ఆమెకి ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకొని, ఇవన్నీ పైన వేసుకొని ఎవరి వాళ్ళం బాగానే బతుకుతాము, నువ్వు అవన్నీ మా గురించి ఆలోచించొద్దు, నీది నువ్వు ఆరోగ్యం కాపాడుకోమని చెప్తాం. కానీ అవన్నీ వినదు ఆమె. సో స్టిల్ మేము ఇంకా ఎక్కడో ఆమె ఏదో మాకేదో చేయాలని తాపత్రయం. ఆ తాపత్రయం మరి ఎప్పుడు తగ్గుతుందో నాకు తెలియదు. మేబీ ఇప్పటి నుంచి అన్నా నేను ఆమెను కోరుకుంటున్నాను, ఆమె ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా జాగ్రత్త తీసుకొని సో మా గురించి ఆలోచించకుండా ఆమె గురించి ఆలోచించుకునేటట్టు ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఇంకా ఉన్నాయి కానీ అవన్నీ ఇప్పుడు చెప్పలేనులే. సరే ఇప్పుడు సో ఇప్పుడు అవి మేము చూడాలి, ఇప్పుడు మా దగ్గర ఉంటుందా, మా భాను దగ్గర ఉంటుందా అనేది. సో అఫ్కోర్స్ భానుదే అవసరం, కానీ మాకు 3 పిల్లలు ఉన్నారు, మాకు కూడా అవసరమే. సో చూస్తాను అది ఇప్పుడు ఎట్లా మేనేజ్ చేస్తుంది అనేది. సరే ఇంకా ఆమె ఇంకో విషయం, భవిష్య ఎంబీబీఎస్కి ముందు ఎంసెట్ రాసేటప్పుడు ఎక్కడో హాస్టల్లో ఉండేది. సో భవిష్య దగ్గరికి వెళ్ళడం అదంతా చాలా కష్టపడేది ఆమె. సో అదేవిధంగా భవిష్య కూడా అప్పుడు చాలా కష్టపడింది యాక్చువల్ ఎంబీబీఎస్ సీట్ రావడానికి కోసం. ఎంతో హాస్టల్లో ఉండేది. ఆ హాస్టల్లో ఉండడం కూడా చాలా కష్టంగా ఉండేది అమ్మాయి, కానీ అవన్నీ ఓర్చుకొని ఫైనల్గా సాధించింది. సో ఫస్ట్ ఇయర్ రాకపోయినా కూడా ఎంతో ఓర్పుతో పట్టుదలతో ఎంతో కష్టపడి చదివింది. సో భవిష్య మా పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేది. ఈవెన్ తను క్యారింగ్ చేస్తున్నా కూడా ఫస్ట్ బాబుని, ఈవెన్ మా బాబు అంటే చాలా ఇష్టం, మా రెండో అబ్బాయి అంటే భవిష్యకి. మిగతా పిల్లలు కూడా ఇష్టమే, కానీ ఆ బాండింగ్లో అప్పుడు మా చిన్నవాడు ఉన్నాడు భవిష్యతో. సో ఈవెన్ తను క్యారింగ్ చేస్తున్నా కూడా మా అబ్బాయిని మా ఇంట్లో ఉండి చూసుకుంది యాక్చువల్. దానికి నేను భవిష్యకి చాలా చాలా థ్యాంక్స్, ఎప్పుడు మర్చిపోను నేను భవిష్య అది. ఓకే
ఈవెన్ మా భాను కూడా నేనేం చెప్పినా కూడా ఏది కాదు సరే అన్నా అంటాడు, కానీ ఇదొద్దు అది వద్దు అని ఎప్పుడు నాకు ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు నేనేం అడిగినా కూడా. సో మా రిలేషన్ ఇలాగే కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నా వరకు నేను ఒక మంచి ఫ్యామిలీలోనే ఉన్నానని నాకు ఇప్పటివరకు అయితే ఉంది, ఇలాగే కంటిన్యూ అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను. ఇంకా నేను మా అత్తగారికి నేను ఎప్పుడు చేయాల్సిందంతా చేస్తాను. ఈవెన్ ఆమె జాబ్ లేదని చెప్పి మేము దూరంగా పెట్టడం అవన్నీ చేయము. ఇప్పుడు దాకా ఏ రెస్పెక్ట్ ఇస్తామో అదే రెస్పెక్ట్ ఎప్పుడు చివరి దాకా ఉంటుంది. సో ఆమె ఇంకా మా అత్తగారు ఇంకా ఆమె హెల్త్ గురించి టేక్ కేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ నమస్కారం. ఇంకొక ముఖ్య విషయం, అసలు ఈ ఈవెంట్ జరగడానికి ముఖ్య కారణం మా బీవీ బాబాయ్. యాక్చువల్గా నేను ఆయన్ని అడిగాను, మా అత్తయ్య గారు ఏమో ఫంక్షన్ వద్దు ఏమొద్దు నాకు సో లేదు అంటే ఇంకా నేను బతికినాడలేక మా బీవీ బాబాయ్ కాల్ చేశాను. బాబాయ్ ఇట్లా అంటుంది, మనం పేపర్ కన్నా వేద్దాం అంటే బాబాయ్ అప్పుడు ఇంకా లేదు పేపర్కి వేస్ట్, పేపర్ వేయకూడదు, మనం కష్టపడిన దానికి మనం చేయాలి అనేది ఒక ఇనిషియేట్ తీసుకొని నన్ను ప్రోత్సహించాడు. సో తర్వాత మా కృష్ణమూర్తి మావయ్య, వెంకటేశ్వర మావయ్య కూడా యాక్చువల్ ప్రోగ్రామ్ చేవూరులో చేద్దాం అన్నారు. సో చేవూరులో అంటే ఇక మీరందరూ అక్కడ దాకా రాలేరు, ఈ ఎంప్లాయీస్ అందరికి ఇబ్బంది అవుతుందని చెప్పి చేద్దాంలే ఒంగోలులో. సో ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్, సో ఇంతమంది మనం కవర్ చేయలేము, గ్యాదర్ చేయలేము కూడా అని చెప్పేసి సో ఇక్కడ కండక్ట్ చేసాము. సో ఇది ఈవెంట్ ఇలా జరిగింది. సో మా ఇన్విటేషన్ని మన్నించి సో తక్కువ సమయంలోనే మీరు అందరూ వచ్చి చాలా సక్సెస్ చేశారు. అందరికీ ధన్యవాదాలు మరొకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. Srimati Padmavati Aburi, from a homemaker, innocent, little educated and devoted homemaker with little daughters. Life took an unexpected turn when she lost her dynamic husband and a pillar of support, advocate late Aburi Venkateshwarlu, in a tragic accident. A mother's pride, she nurtured her daughters with love, value, vision, empowering them to achieve their dreams. Harita, software engineer, elder daughter, and Bhavisha, doctor. She married them to equally accomplished and support. She stepped into a work unknown to her, the courts, when what began with love and values and built a life of purpose. Senior person in the district court, serviced from October 1992 to 30th May 26 today. A true example of how a simple woman can rise to the occasion when destiny demanded. She balanced work, family life beautifully, become the strength of her family, a role model to all the women and inspiration to generations. Her strength and her values, her achievements, a dedicated employee in the district court, a social well-wisher, a community developer with strong communist ideology, an active participant in all family and social community functions, a proactive, fun-loving go-getter who helped every young member of the family, a role model and a guiding light for all the women in the family, a woman of values, dignity and determination
Her life is her message. Her greatest joys, a proud grandmother to 3 grandsons and a granddaughter, a caring sister, a loving aunt to niece Anusha, Spandana, Anvesh, a pillar of love and support to everyone around her. Thank you for being you. Your journey is not just a story of survival, but a story of triumph. Your life is a testimony of love, courage, hard work, and purpose. You have shown that a woman with strength and determination can create a beautiful life even in the face of the greatest adversity. Wishing you a happy, peaceful, fulfilling retired life. May this new chapter bring you a boundary, joy, good health, and a dream and wishes happiness. Thank you. అభినయనేత్రి నట గాయత్రి మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి నిండుగా ఉందిలే దుర్గ దీవెనం ఉందిలే జన్మకో దైవ కారణం నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం ఆ నటరాజుకు స్త్రీ రూపం కళకే అంకితం నీ కణకణం వెండి తెరకెన్నడో ఉందిలే రుణం పేరుతో పాటుగా అమ్మనే పదం నీకే